ఈ 24 అవర్స్ ట్రావెల్లో నైట్ మేము డిన్నర్ వరకు మీరైతే లాస్ట్ వీడియోలో చూసినారు. కాకుంటే నెక్స్ట్ డే లేచినాం కదా, తర్వాత ఏమేం చేసినామో చూపించేస్తా. అండ్ ఫస్ట్ అయితే పోయి పేస్ట్ కొనుక్కొచ్చుకోవాలి. అండ్ తర్వాత ఇట్లా వేపాకు చెట్లు దొరికితే ఆడ మనకు తగ్గట్టు హైట్లో ఉండే చెట్లలో వేప పుల్లులు తెంపుకొని మంచిగా బ్రష్ చేసుకుంటా రావాలన్నమాట. అట్లనే కంపల్సరీ మళ్ళీ పేస్ట్ వేసి కూడా బ్రష్ చేయాలి. అక్కడ స్టే చేసినాం మేము. అయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అయ్యి మళ్ళీ గుడికి వచ్చినాం. గుడికి వచ్చి దర్శనం అవన్నీ చేసేసుకుందామని చెప్పేసి ఇంత పెద్ద బ్యాగ్లో లగేజ్ అంతా వేసి అది నాకు ఇచ్చినారండి, ఎందుకంటే నా బ్యాగ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే మనం లిప్స్టిక్ మర్చిపోలే, ఎందుకంటే బొట్టు మర్చిపోయినాం కాబట్టి. మనం ఎప్పుడైనా కూడా లిప్స్టిక్ మ్యాండేటరీ, అస్సలు మర్చిపోను. నేను అన్నీ మర్చిపోతా ప్రపంచంలో ఉండేవన్నీ. అండ్ నెక్స్ట్ అయితే మంచిగా గుడికి వచ్చేసి మొక్కుకున్నా. అండ్ మా చెల్లెలు నన్ను ర్యాగింగ్ చేస్తా అండి, కెమెరా చుట్టూ తిప్పింది నన్ను. అంత ఫోటేజ్ మీకు పెట్టలేను కదా. అండ్ మంచిగా బొట్లన్నీ నాకే పెట్టేసింది అనమాట, బొట్టు మర్చిపోయినానని చెప్పి. మా చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్కి స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చినాం కదా, ఏమైనా తీసుకొని రా అని చెప్పినారంటే అందుకే అవన్నీ తీసుకుంటా అండి. అండ్ ఇక్కడ ఈ తేరుకి 5 చక్రాలు ఉన్నాయి, మధ్యలో కూడా చక్రం ఉందన్నమాట, అదే చూపిస్తా అండి. అండ్ మా వాళ్ళు నడిచి నడిచి అలసిపోయినారు. కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని మంచి మల్లెపూలు కనకాంబరాలు అసలు స్మెల్ సూపర్ వస్తా అండి. అందుకే అవి కూడా తీసుకొని మళ్ళీ గుడికి, శివుని గుడికి వచ్చేసి ఇడ్లీలు తిని ఇంటికి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.